ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 1000 కోట్లు ఈ నెంబర్ వింటేనే ఓ థ్రిల్లింగ్. ఇక కలెక్ట్ చేస్తే ఫ్యాన్స్ కే కాదు ఇండస్ట్రీకే గర్వకారణం. 1000 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. 1000 కోట్ల జాబితాలో చాలా సినిమాలున్నా రిలీజ్ అయిన 6 రోజుల్లో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. మొదటి రోజు 294 కోట్లతో అప్పటి వరకు జవాన్ పేరు మీదున్న 265 కోట్లను పుష్ప 2 క్రాస్ చేసేసింది. ఫస్ట్ డే నుంచి ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూ 1000 కోట్లకు చేరింది. వీకెండ్ తర్వాత తెలుగు వసూలు తగ్గిన బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో 1000 కోట్ల మార్క్ ఈజీగా దాటేసింది. ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ట్రేడ్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. బాహుబలి 2 పేరు మీదున్న 1800 కోట్ల మార్కును పుష్ప 2 చేరుతుందో లేదో చూడాలి. బాహుబలి 2 తర్వాత మరో తెలుగు సినిమా 1000 కోట్లు క్రాస్ చేయడానికి 7 ఏళ్లు పట్టింది. ఈ ఏడాది వచ్చిన కల్కితో ప్రభాస్ మరొకసారి ఈ ఘనత సాధించాడు. ఈ ఫీట్ ను కల్కి 16 రోజుల్లో అందుకుంది. ఒకే ఏడాది 2000 కోట్లు సాధించిన సినిమాలుగా కల్కి, పుష్ప 2 నిలిచాయి. పుష్ప 2 కు బాలీవుడ్ ఓవర్సీస్ కలెక్షన్స్ బలంగా మారాయి. అమెరికాలోనే 10 మిలియన్ మార్కు దాటేసింది. బన్నీకి మంచి క్రేజ్ ఉన్న మలయాళంలో జోరు చూపించలేకపోయినా బాలీవుడ్ అండగా నిలిచింది. తెలుగులో 200 కోట్ల మార్కు దాటిన సినిమా రికార్డ్ ఇప్పటికీ RRR పేరు మీదే ఉంది. పుష్ప 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 213 కోట్లు జరుపుకోగా 160 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో మొత్తం మీద 1000 కోట్ల సినిమాలు 8 ఉంటే అందులో తెలుగు సినిమాలే 4 ఉండడం విశేషం. దంగల్ 1000 కోట్లు దాటినా చైనా వసూలుతో ఈ ఘనత సాధించింది. లేదంటే బాహుబలి 2నే టాప్ మూవీగా ఉండేది. పఠాన్ 1050 కోట్లు, RRR 1118 కోట్లు, జవాన్ 1148 కోట్లు, కల్కి 1080 కోట్లు రాబట్టగా పుష్ప 2 ముందున్న టార్గెట్ KGF 2. ఈ కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1233 కోట్లు కలెక్ట్ చేసింది. ముందు రికార్డ్ బ్రేక్ చేస్తే నాన్ బాహుబలి 2 రికార్డ్ పుష్ప 2 సొంతమవుతుంది. ఆ తర్వాత బాహుబలి 2 టార్గెట్ గా మారుతుంది. తెలుగులో రికార్డులంటే రాజమౌళి సినిమా రావాల్సిందే. తెలుగు మూవీ బడ్జెట్ 15 కోట్లున్న టైంలో 40 కోట్లతో మగధీర తీసి ఫస్ట్ టైం 100 కోట్ల మార్కు దాటించాడు. రికార్డులు ఎలా ఉంటాయో టాలీవుడ్ కు మగధీరతో పరిచయం చేశాడు జక్కన్న. కొత్త రికార్డులన్నీ రాజమౌళి సొంతమే. బాహుబలితో 500 కోట్లు, బాహుబలి 2తో 1000 కోట్లు, 1500 కోట్ల మార్కును ఇండియాకు పరిచయం చేశాడు. పుష్ప 2 తమిళ్, మలయాళంలో సత్తా చాటలేకపోయినా ఈ నష్టాన్ని బాలీవుడ్ ఓవర్సీస్ కవర్ చేస్తోంది. వీక్ డేస్ లో కూడా 40 కోట్ల నెట్ రావడం షాక్ ఇస్తోంది. డిసెంబర్ 20 వరకు మరో పెద్ద సినిమా లేకపోవడం పుష్ప 2కు కలిసి వచ్చే అంశమే. ఈ వీకెండ్ అయితే గానీ పుష్ప 2 1500 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చెప్పొచ్చు.